అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఈ నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలుచుకున్నాం. గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా ఎంపికైన 20 నాటికల్ని ఈ పోటీల కోసం ఎంపిక చేసి ఈ ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపెల్లె విద్యాధర్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న నాటిక శ్రీ మూర్తి కల్చరల్ అసోసియేషన్ కాకినాడ వారి సౌందర్య భారతం. రచన స్నిగ్ధ, దర్శకత్వం డాక్టర్ సిఎస్ ప్రసాద్. నాటిక సౌందర్య భారతం. ఒక్క ఇడ్లీ ఎలా మెక్కాలో తెలియదు. మెక్కమన్నావు కదా, ఒక్క ఇడ్లీ ఎలా మెక్కటమా అని ఆలోచిస్తున్నావా? ఎలా మెక్కాలో కాఫీ అన్న తాగుతావా? లేదా దేని కూడా పక్కన పారిపోయినా అలాగే అలాగే మర్చిపో ఉంటాను. సత్యంగా తిన్నమ్మా మొగుడాకి జరగదని అలా ఉద్రిగా మీ మొగుడికి పెట్టాలి. తింటున్నాను. నీ పిల్లలు పెట్టే తిండికి కడుపు పట్టడం తగ్గింది. నువ్వు నడుతున్నాడు ఇంట్లో ఏం అసలు నీ పిల్లల నోటి దగ్గర పెట్టి తినేసరికి లాగేస్తున్నావు. నువ్వు తిండి సరిగ్గా పెట్టడం లేదంటే చిన్నగా వస్తుంది. చెప్తాను ఇచ్చానా? చాలా చక్కగా దొరికాను. ఎంతసేపటికి నీ తిండి మీలో చెట్టు అంతా మామూలుగా ఉన్నా వారికి పెట్టేలా లేదా అన్న సాధ్య ఇవేమి అక్క లేకుండా హాయిగా బతికిస్తున్నాను. నువ్వే ఒక దండగా నీకు తిండి పెట్టడం ఇంకొక దండగా వండి పెట్టడానికి నేనే ఇంటి రాసిదాన్ని కాదు. నేను మాట్లాడే మాట్లాడుతాను కదా మధ్య నేను మాట్లాడి చెప్తాను అయిపోవాలి. నేను మాట్లాడుతున్నా మంచి వాళ్ళు అయిపోవాలి. మాట్లాడే
మాట్లాడమంటావే? నన్ను తిట్టమని చెబుతున్నా అర్థం కాలేదా? అవును మరి నువ్వు నా చదువుకున్న దాపించావని నేను పెట్టుకున్నా ఇలా చెప్తున్నా. నాన్న ముందు రోజుకుంటే మా భక్తులు ఎక్కువ నేను పెద్దవాడిని నాకు పెద్దలకు కావాలంటే మాత్రం కుదరదు. పంచభట్ట పరమాణాలు కావాలి. హంసతులుగా దానిపై పరుండ పెట్టాలని మీరు హరాయించుకోలేని కొడుకు ఒక్కటే హీనమైపోయినప్పుడు ఏమ్మా వంటగదిలో మంచిగా నేను పెట్టావా లేక అవి కూడా కుక్కలకు పారబట్టావా? నేను మాట్లాడేది ఇంటికి ఇప్పటికే ఇంటికి అయిపోయి కాలు కూడా ఎక్కడంటే ఒకళ్ళ తీసుకొచ్చాడు ఆశ మార్పు లేచి వచ్చింది తగలయ్యా ఏమన్నావు? లేదు కట్టుబట్టుతో వచ్చింది. అంటే మనుషులకు విలువ లేదన్నమాట. డబ్బుకి డాలర్కి డైమండ్స్కే విలువ అన్నమాట. అది లేకపోతే కూరగాయలు బయట పడి కూడా ఇంటి ముందు ఆగదు. అది తెలుసుకుంటాం. ఇక నాకు ఒక్క బిడ్డలేదు. వాళ్ళు చూసుకోవడం లేదు సార్. ఏమైందంటే కట్టుకునే బట్టల్ని మసిబట్టలుగా మార్చేస్తున్నాను. ఇది గొప్ప అసలు నా కొడుకు అవమానాలు నేను పడుతున్నాను. చెట్టంత కొడుకు కడుపు మొక్కలా తీసి పెద్దవాళ్ళని కూడా చూడకుండా ఇలా బాధ చూస్తున్నట్టు అంత ఏడుస్తూ ఇక్కడ ఎందుకు బయటకు వచ్చే బాగా జరిగిందా? ఎందుకు జరగదు? కాలు చెయ్యి బాబాల కాడికి లైన్ లో బాగుతావా? ఆగదు. తిరిగే కాదు తిరిగే రోజు ఆగడం కాకుండా అలవాటైపోయింది కదా. అమ్మ అమ్మ రోతి ఆ అమెరికా పెళ్లి గులాబీ పూల అంతంగా నిన్ను రోజా అది నేనేమంటే నేర్చుకోవాలి. అమ్మా అమ్మ మరి నువ్వు గుళ్ళోకి వెళ్తున్నావు కదా. ఆ భగవంతుని ప్రసాదం భద్రంగా ఉందా? అంటే నేను పెట్టే తిండి దరిద్రంగా ఉందా? అసలు నా చిన్నప్పుడు పెట్టావు. నీకు ఇండియా పౌరసత్వం వచ్చేసిందమ్మా. ఆ అమెరికా అమ్మాయి ఇప్పుడు మన భారతదేశ అమ్మాయి. ఎంతో గొప్పగాను గర్వంగాను ఉంది మావయ్య. ఇంతకాలం నేను ప్రేమించిన భారతదేశంలో నేను బ్రతకబోతున్నాను. నేను గౌరవించిన భారతీయ సంప్రదాయంలో నేను మమేకమవబోతున్నాను మావయ్య. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం అమ్మా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్య? అయితే నేను లోపలికి ఉండాలి. ముఖ్యంగా తమరు ఎవరు మాట్లాడక వీలేదు. నాన్న మీరు వచ్చి మీ పెద్ద కూడా రమాదేవి నిలబడి
నేను నా భార్య నాన్న. నా జీవితం మురుడు, జీవితం బాగా కట్టుకున్న పిల్లల్ని పోషించడం తప్పదు. పోతే నాన్న విషయమే నేను చూడలేకపోతాను కదరా నాన్న. వెళ్ళి నీ చిన్న కొడుకు ఇలా చెప్తే నువ్వు నీ భార్య నాన్న బాగుగా ఇక్కడ నుంచి నాన్న ఇల్లు ఉంటాడు. నాకే ఉద్యోగం మీరు ఏదైనా ఉద్యోగం చేయలేకైతే నేను మొయ్యలేకపోతాను కదా, ఒప్పుడు పని చేద్దాం. నాన్ననే బరువుని ఎక్కడ దింపేసి లేకపోతే సంగతైన బరువు బాబు గారు. ఆయన వస్తువు కాదుగా, వస్తువు కాదమ్మా, బియ్యం పక్క మోసేవాడు తెలుస్తుందా బరువు ఏమిటో. చూడండి, తల్లి తన కడుపు బరువు అనుకుంటే పిల్లలకు జన్మనివ్వలేదు. తండ్రి తన భుజాలకు బరువు అనుకుంటే బిడ్డల్ని ఎత్తుకుని మోస్తూ పెంచలేదు. వాళ్ళు అలా అనుకోలేదు కాబట్టి మీరు ఇంతలా ఎదిగారు. ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉంటే చాలు. ఏంట్రో నీ పెళ్ళప్పుడు నీకు చెప్తుంది బాగుందా, నీకు దగ్గర పని దొరికింది. సరే విషయం నాకెందుకు కానీ ఇక్కడ నాన్న ఇదే ఉంటాడు. ఏ అని కొడుకు కదా, వాడు ఇప్పుడే ఒక ఇంటి వాడు అయ్యాడు. వాడు కొంచెం కుదురు పడ్డాక అప్పుడు చూడాలి. ఓ పని చేస్తాను, నాన్న ఒక నెల నేను ఒక నెల నీకు చూస్తాను, సరేనా? బాబు, ఎప్పటికైనా నేను చాలా నెలలు చూస్తాను. మా సభ తీరిపోయి ఆ సభ నువ్వు నెలకి ఎక్కించుకో. గౌరవంగా మాట్లాడలేదు. ఉంటావా చూడు కూర్చోమంటావా? మీరు ఒకటైతే మధ్య నా మీద చూస్తే మోసం పెడతాను. నాన్న సభ తేలిద్దాం పడుతాను. సరే చూసావా నీ వల్ల ఎంత బాధపడుతుందో. అందుకే నాన్న చెప్తాడు. అదే నా పరిస్థితి తెలుసు కదా, నాన్న నిజంగా తీసుకున్నాను. వాడు ఎప్పుడో వదిలేశాడు. నువ్వు వచ్చావని తెలిసి నన్ను నీ దగ్గర వదిలిపెట్టి వాడు చేతులు చూసుకుందాం. అవును ఏమంటావు? ఇన్నాళ్ళు పెడుతున్నావుగా బాధ్యత లేదా చూసానుగా. ఒక్కసారి ఆలోచించండి, నాకు ఎదురు ఉద్యోగం దొరికేవాడు నాన్న ఎప్పుడు తెలుసుకున్నాను. మొత్తం బాధ్యత నేనే తీసుకుంటాను. ఇంట్లో నుంచి సౌండ్ నీ పిల్ల ముద్దలు తిప్పల కోసం చిన్నప్పటి గది పెంచిన తల్లిదండ్రులు అసలు బాధ్యత పెద్ద గొప్ప గుర్తుంటానన్నది. ఈ రోజు నేను కాదు నేను అనుకోలేకపోతే నువ్వు ఈనాడు ఈ స్థితిలో ఉండేవాడు అన్న ఎక్కువగా మాట్లాడు. చూడవా అన్ని చిన్న ఏం ఆడుతున్నారా? అన్ని మతాల్ని సమానంగా కుటుంబ వ్యవస్థలో మాత్రం ఐక్యత. చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చూసిన తల్లిదండ్రులు ఎంగి రాకుండా విసిరి పరుస్తున్నాడు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? తీయనిది తెలుగు భాష దేశ భాషలందు తెలుగు భాష తేనె కన్నా తీయనిది
భాష. ఏమా ఇంకా నువ్వు నిద్రపోలేదా? నిద్ర రావడం లేదు మామయ్య. నాకు తెలుసు. ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ చూశాక మీకు ఇండియా కన్నా అమెరికాయే పెట్టి కానీ ఒక్కటి మాత్రం, ఈ దేశ సంస్కృతిని ప్రేమించాం, ఈ దేశ సంప్రదాయాన్ని గౌరవించాం. నువ్వు ఊహించుకున్న భారతదేశాన్ని చూడాలని వచ్చావు. ఈ ఇంట్లో నేను వ్యతిరేకత కల్పించాను, కానీ ఈ ఇల్లు ఒకటే భారతదేశం కాదు. జాతి భారతదేశం, జెండా భారతదేశం, తెలంగాణ భారతదేశం, జాతి సమైక్యత భావం మాతరం వందే మాతరం. అమెరికా యాత్రి భారతదేశం భౌతికమని నమ్మినను ఆ నిజంలోనే అమెరికాలో నిర్లక్ష్యం అహంకారం కనపడుతుంది. ఇండియాలో క్షమాగుణం ప్రక్షాళన కనపడుతుంది. అక్కడ మనుషులు చెప్పినా పట్టించుకోకుండా పోతారు మావయ్య. ఇక్కడ మనుషులు చెప్తే విని మారుతారు. అవును మావయ్య, ఆర్థిక కారణాలు స్వార్థంతో బుద్ధులు కొడుతుంటే ఆ విషయం రాజుకుని దావాలనల్లా మారి ఎక్కడ వాత్సల్యాలు మంట కలిసిపోతాయో అని మీరు కంగారు పడుతున్నారు. అలా జరగదు మావయ్య. ఎందుకంటే కనువిప్పు అనే పదం మన భాషలోనే ఉంది మావయ్య. చిన్నపిల్లమైన పెద్ద మాటలు చెప్పామ్మా. చాలా సంతోషిస్తుంది, చాలా సంతోషం. అవును, ఏమిటమ్మా రాస్తున్నావు? కథ రాస్తున్నాను మావయ్య. మీ కథ నాకంతటి విలువ లేదమ్మా. మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే ఆ కథకి విలువ లేదు మావయ్య. కానీ నా కథలో తండ్రికున్న విలువ ఎంత గొప్పగా రాస్తున్నాను మావయ్య. నేను దేవుడు మావయ్య. నేను దేవుడు ఏమిటమ్మా? అవును మావయ్య, దేవుడిని బట్టే గుడి ఏర్పడింది. మీరున్న బట్టే ఈ కుటుంబం ఏర్పడింది. మీరే లేకపోతే ఈ కుటుంబం ఎక్కడుంది మావయ్య? అందుకు మీరు దేవుడి లాంటి తండ్రి మావయ్య. పితృదేవో భవ, పితృదేవో మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మావయ్య. ఈ డబ్బు మీ దగ్గర ఉంది. ట్యూషన్ చెప్తున్నాను కదా, ఉదయం ట్యూషన్ పిల్లలకి ఇచ్చేయాలి.
నువ్వు నెలకి బ్యాంకు అయినా ఎవరు లోన్ ఇవ్వట్లేదు. పర్వాలేదు, ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి. తప్పకుండా లోన్ దొరుకుతుంది. అవసరం ఉంది కదా, ఈ డబ్బు మీ దగ్గర ఉంది. నేను ఇప్పుడే వస్తాను. ఏం చెయ్యాలి, ఏం చేయలేని పరిస్థితి. కారు కొనుక్కొని జీవితంలో స్థిరపడాలనుకున్నాను, కానీ నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఏం చెయ్యాలి? ఇప్పుడు అన్నీ సహకారం అడిగితే కాదు, అన్నీనే అడగాలి. అన్నయ్య చెప్పు. చెప్పి పూర్తి సమయం కావాలన్నాడు అంటాడు. పూర్తి సంతకం లేకుండా బ్యాంక్ కూడా కాదు, బయట కూడా డబ్బులు ఇవ్వడం. అందుకే మన ఇంటికి 5 లక్షలు లోన్ తీసుకోవాల్సింటే ఈ అప్పటికి ఎంతో ప్రకటించి ఇంటి పరమందరికి నాన్న తిరిగి వచ్చి పెట్టాను. కొంత నీకు ఇచ్చే కదా. బాగా లేదండి. మరి నాకు ఈ దానికి ఎంత డబ్బుల దగ్గర అన్న తమ్ముడు అక్క చెల్లి ఇటువంటి ఎవరు కనిపిస్తున్నా చాలా అద్భుతం. నేను హెల్ప్ చేస్తాను చూడు. సారీ. రే 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 రమా రమా జరా నీ నాన్నగా పాతిక తమ్మన్నాను తెచ్చావా? నేను సాయంత్రం తెచ్చిచ్చాను, మీరు అడిగితే ఇద్దామని ఆగాను. పట్రా ఇప్పుడే. అరే కావాలంటే ఆ పాతిక మర్చి చేయి. మా అత్తరుడు నేను రప్పించాను, మనకు సౌకర్యం ఉందిరా. అందుకంటే చాలా అన్నుడికి చేయనుడికి అమ్మడికి సాయం ఉండాలి, అంటే అత్తరుడి సాయం ఉండాలి. రెండు అన్నుడిగా ఎత్తుకుని గడవపోతాడు. తీసుకో. ఆ డబ్బు మా ఇంటి దగ్గర తీసుకో. ఆ డబ్బులు మా తమ్ముడు కంటే ఎక్కువేం కాదు. మా నాన్న చేత డబ్బు తెప్పించాను. మీ తమ్ముడు తీసుకోవాలంటే అరే ఆ డబ్బులు వదిలి నీకు అప్పుగా ఇస్తుందిరా. ట్యాక్సీ కట్టేసి మిగతా ఫైనాన్స్ నేను అన్నయ్య వదిలి కాదు, నమ్మకం లేనట్టుంది. ఇదిగో దానికి ఒక క్లాజ్ ఉందో అసలు విషయం ఏంటి? ఏమా నువ్వు మీ ఆయన గారు మీ మామగారు మమ్మల్ని ఎలా కూడా బతకనరా? ఏం జరిగింది అక్క? అలాంటిదా అక్క? ఏంటి అక్క? నువ్వు ఎవరైనా తోడుకుంటున్నావా అక్క అని పిలుస్తున్నా? సరే పిలవలే, ఏం జరిగిందో చెప్పండి. మీ ఆయన గారు డబ్బు కావాలని మా ఆయన మీద పడుతున్నా. పట్టలేదే అడుగుతున్నాడు, భాష మార్చు. నాకు ఇలాగే వచ్చు, ఇలా పద్ధతి మాట్లాడితే వాళ్ళకి అర్థవచ్చు. వద్దమ్మా, ఉన్నలు బిందెలు పగలకమ్మా, మళ్ళీ మేము కొనుక్కోలేము. బాగానే వెళ్తుంది. మూడు పుట్ట పేరు మెచ్చుకున్నావుగా, ఎందుకు మాట్లాడు? చూడమ్మా, నువ్వు అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏమైనా డాలర్స్ తీసుకొచ్చావేమో, మీ ఆయన గారికి ఇవ్వచ్చు కదా. నేను ఏ డాలర్స్ తీసుకురాలేదండి. డాలర్స్ లేని వాళ్ళు తమ్ముడికి కూడా పనిచేయాలి. మనిషి అన్న తర్వాత కొంచెం అర్థం చేసుకుని మాట్లాడాలి. మనిషిని అర్థం చేసుకుని మాట్లాడటం సంస్కారం ఉంది. మనిషిని విమర్శిస్తూ మాట్లాడటం సంస్కారం ఉంది. నువ్వు అది లేదు. ఏంటంటే ఇంత గంట నేను గంట ఎంతో పరువుగా చేయడానికి తెలిసింది. మంచి మాటలు అనిపించదు పరువు. ఆ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి మన కుటుంబ సంప్రదాయాలను కాపాడాలి. ఇక్కడ బుద్ధి ఇక్కడ పెరిగి కనీసం కుటుంబ మర్యాదలు కూడా కాపాడాలి. ఎంతో అది నేర్చుకోవాలి. ఏమిటి మాట్లాడుతున్నారండి.
అంతే కదా కానీ పడిపోతుంది దీనికి ఆయన వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే లోపం అయిపోతామండి. ఏం చేయమంటారు ఏం చేయాలి మనం లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం కదండి. దాని కూడా లోన్ ఇవ్వనందుకే ఈ ముందు నా ముందు కాళ్ళు పట్టుకున్నాను. కాస్త మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. ఒక్క నోట వంకర ఆమె నోటి వంకర మార్చడం ఎవరి తరగతి కాదమ్మా. సుభద్రయ్య నన్ను పేరు పెట్టి పిలిచి ఎంతటి వాడి చిల్ల తాపించావు మీరే గెలిచింటున్నారు ఆ సంగతి మర్చిపోతున్నా మాట్లాడు కనీసం కట్టాడు వాటి దగ్గర తప్పు నేను కాళ్ళకి తప్పు నీ మాట తప్పు. వాడు బాగుండాలని, వాడు మంచి పొజిషన్ లో రావాలని, వాడి కళలో ఆనందం కోరుకునే మంచి ఇది కదా ఇంకా డబ్బిస్తా. ఎక్కడ నుంచి వస్తారు? అప్పు చేసిస్తాను. మనం చెప్పట్లేదు. మీ నాన్నగారి దగ్గర నుంచి మీ అన్నయ్య వదిలి సేవ తీసుకున్నాడు అంటే నా మనసు నేను ఎవరు మాట్లాడను మా అన్నదమ్ములు విడదీయాలతో నాలో మంచితనాన్ని చంపే. అవునమ్మా, మా తమ్ముళ్ళు మంచిదాన్ని చంపే. నువ్వు అవుడిదానని తెలిసినా నీ దగ్గర నయాపై సాధించకుండా నేను అమెరికాని తీసుకొచ్చి నీ మెడలో మూడు కట్టిన మా తమ్ముడు. వాడు గొప్పవాడా, నువ్వు గొప్పదావా? పైపచ్చి భర్తని పేరు పెట్టి పిలుస్తున్నావు. నీకు తప్పని కదా? తప్పు కాదు బాబు గారు. భర్త పేరు భార్య నాలుక పేరు ఉండాలి. భార్య రూపు భర్త గుండెల్లో ఉండాలి. శ్రీరాముడు రామా అని పిలిచారు. ఆయన ఎప్పుడు ఇలా ప్రశ్నించలేదే. మీరు పలుకుతున్నారు కదా నాన్న మంచితనాన్ని చంపే. లేదండి, మీరు చెడుదారి వైపు వెళ్తుంటే నువ్వు నాకు మంచి మార్గంలో పెట్టడం నా బాధ్యత. లేదు ఇలా ఏమిచ్చావు ఇలా ఏమిచ్చావు ఇచ్చిందిరా తన పవిత్రమైన ప్రేమను రేపు నీ బిడ్డ గురించి చెప్పండి. నీకు వచ్చి మనసుకుంటే నీ మనముద్రాలు తెచ్చి బయట పడకూడదు. కష్టాలలో సుఖాలలో కన్నీళ్ళలో నీ తలలో తన గుండె కాదు ఇంతకన్నా ఎవరైనా ఏమి ఇవ్వగలరా? ఏ మగాడికైనా ఏ ఆడదైనా ఏమి ఆడి కట్టి భారీ హోదా కల్పించినందుకు ఏ ఆడదైనా తన మూడికి ఇవన్నీ చేస్తుంది. మరి గుర్తు చేస్తున్న ఆప్యాయతాలు రాగాలి చెప్పండి. వెళ్ళు నువ్వేంటి చీకట్లో కూర్చున్నావు? ఏమేంటి అయిపోయింది ఇవాళకి ఇంతే సంగతి. ఏమి వస్తే ఇప్పుడు వనవాసం చేసేవాళ్ళు పెళ్ళం దగ్గరకు రాకూడదు. అందుకే ఇక్కడే పడుకొని తెల్లారగానే నుంచి ఆఫీస్ తిని కూడా పెట్టవా? ఉపవాసం. ఈ వనవాసాలు ఉపవాసాలు అంటే కర్మ. మీ తండ్రి ఎప్పుడు వేకమైపోతున్నారా? ఇంకా నా మాటకు విలువే ఉంటుంది కదా. నీ కోన ఎవ్వరు లేరు. ఇదిగో ఇల్లు ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. కానీ నేనే ప్రశాంతంగా లేదు. ఈ ఇంట్లో నువ్వు నేను మనకు పుట్టబోయే పిల్లలు మాత్రం ఉంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. కానీ సంతంతో ఉందిగా.
మన ఇరు రాష్ట్రాలు విప్పే నేపథ్యంలో మన సీమాంధ్ర రాజధాని మన ఊరికి దగ్గరలో ప్లాన్ చేస్తున్నారు. చేస్తాడు ఎరుగ భూములు ధరలు భూములు పెరిగిపోతాయి. ఇల్లు 4 గజాలు అవుతుంది. ఇది పరుగు తెచ్చి అపార్ట్మెంట్ కట్టేస్తే లక్షలు కోట్లే, అంతకంటే ఎక్కువే పలకొచ్చు. అంతకంటే ఎక్కువే పలకొచ్చే. వదిలేస్తాడు. వాడికి వచ్చిన అవసరం మనకు అవకాశం అయింది. నాన్న పెళ్ళాడు వదిలేస్తాడు. అలా కాదు చెప్పారు. నాకు కూడా చెప్పండి ప్లీజ్. సరే నేను చెప్పరా, అవిటి పిల్లల్ని నాన్న పోషణ కష్టంగా ఉందా లేదా? అమెరికా అమ్మ టెంటపై చేసేసుకున్నావు. ఏం సుఖం ఉందిరా నీకు? అదే అమ్మాయి అయితే ఈ కష్టాలు ఉండేవా? జీవితాంతో కష్టపడతావు. అందుకే నీ ఎప్పుడు చెయ్యి. బాగా డబ్బున్న పిల్లలు పెళ్లి చేసుకో. నాలాగా అర్థం డబ్బులు రప్పించుకో. అప్పుడు నువ్వు కారే ఒకటి ఆటో క్యారేజే పెట్టేసుకోవచ్చు. కొండంత ధైర్యం ఉందని కొండంత అందుకే నేను పోయేట్రా. డబ్బు కోసం అలా క్రిమినల్ పెంచులు ఆలోచిస్తాను. కానీ మీ తమ్ముడికి మాట అయిపోయిగా జైల్లో పెడతాను. చెప్పేస్తాను. గుండె అయితే బేరీ బొమ్మంటాడు. నేను ఇది ఇలాగే ఆలోచిస్తాను. మరొకలాగా ఆలోచిస్తాను. నేను ఎంత అదృష్టవంతురాలు. భగవంతుడు ఇంత గొప్ప మొగుడు ఇచ్చేసాడు ఏమిటండి నాకు. అందుకను అప్పుడే తిండి అక్కడ పడేసో. మీ తమ్ముడిని ఏ నారాయణ జైలు పంపిస్తాను? రేప్ కేసు 10 ఏళ్ళు జైలు వేస్తారు. తిక్కు బాగా కుదురుతుంది. అవును, ఇంతకీ ఎవరి మీద అత్యాచారం చేయబోయాడంటారు? నీ మీదే. నీకోసం ఎదురు చూస్తున్నా. నేను తోడుగా వస్తానంటే వస్తాను. పర్వాలేదు మావయ్య, కలెక్టర్ ఆఫీస్ ఉన్నది పక్కనేగా. దూరం అయితే నేనే రమ్మనేదాన్ని. అంత మంచి జరిగింది మావయ్య. కలెక్టర్ గారు లోన్ శాంక్షన్ చేయమని ఫోన్ చేసి చెప్పారు. ఇదిగోండి. చాలా సంతోషం, చాలా సంతోషం. నా కథ రాస్తానన్నావు కదా, ఎంతవరకు వచ్చిందమ్మా? నా కథ నావు కదా, అందుకు ఈ ఆసక్తి. ఈ రోజే కథకు ముగింపు రాద్దాం అనుకుంటున్నాను మావయ్య. ఎక్కడికి వెళ్ళా? ఒక మంచి పని మీద వెళ్ళానండి. వెళ్ళిన మీరు అంతా మంచి జరిగింది. మంచి మీరు ఎక్కడ ఇంట్లో మంచి పడాను. అవును అన్న, నా జేబులో డబ్బులు కొని నువ్వు అన్న తీసావా? నీ జేబులో డబ్బులు నేను చూపిస్తాను. అయినా నీకు తెలియకుండా నీ జేబులో డబ్బులు నేను చూపిస్తాను. ఒకసారి నా పట్టు రండి. ఇంకా నేను ఆ పాత్రలో స్పష్ట స్నానం చేయండి. ఇప్పుడుగా నీళ్ళు ఉరిగిపోతున్నాయి. స్నానం చేస్తాను. రోజు చేస్తున్నావు కదా. రోజు భయపడుతూ చేస్తున్నాను. ఆయన ఈ కంపెనీ అంటే నేను ఒకదానే కాదుగా, వంట పగలకు అనుకున్నాడుగా. వంట మగడా వాడా నిన్న అన్న తప్పుడు తప్పుడు రమణ కూతురు నచ్చుతున్నా. వయసు మళ్ళీ వాడి కూడా చూడకుండా వయసు మళ్ళీ వాడారు ఊరుకోటున్నా. రోజు నా జేబులో డబ్బులు పోతున్నాయి. నువ్వు దొంగచాటుగా తీస్తున్నావు తెలుసు, అయినా ఊరుకోవాల్సి వస్తుంది. చదువు తప్పండి. మామయ్య గారు ఎప్పటికీ అలాంటి పని చేయరు. నా ఇద్దరు కొడుకులు నాకు 2 కొడుకులు అనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను ఇవాళ దొంగని చెప్పారు. దొంగని కాదురా,
నీకుంటే లాభం లేదు కానీ నేను వృద్ధాశ్రమం జాయిన్ చేస్తాను పదా. అర్థమైంది. మీరు మాట్లాడే మాటలకు వేసే నిందలకు అసలు కారణం ఏమిటో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అంతే అదేగా మీ ఆలోచన. సరే, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి అది చెప్తున్నారు చూడండి. ఇది నా ఇల్లు. నేను ఇక్కడే ఉంటాను. ఇష్టమైన వాళ్ళు ఉండండి, కష్టమైన వాళ్ళు బయటికి పోండి. భర్త మాత నుండి మేధావి, భార్య నుండి భర్తను, బిడ్డల నుండి తండ్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయకూడదు. చదువుగాడు పసి వాళ్ళని, ముసలి వాళ్ళని దేవుళ్ళతో సమానంగా చూడాలి. కానీ జరుగుతున్నదే పసి వాళ్ళను కిడ్నాప్ల పేరిట, లింగ వివక్షల పేరిట నేలకేసి పట్టి చంపేస్తున్నారు. ముసలి వాళ్ళను నిరాదరణ పేరిట, నిర్లక్ష్యం పేరిట ఇళ్ల నుండి గెంటేస్తున్నారు. ఇది కాదండి మన భారతీయ సంప్రదాయం. ఇక్కడ నివసించేవి ఏకాకి బ్రతుకులు కావు. తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్ళతో నివసించే ఉమ్మడి కుటుంబాలు. దయచేసి వాటిని మీరు దూరం చేసుకోకండి. అమ్మ తల్లి, నీ చేత నీతో చెప్పించుకున్నంత కర్మ మాకేం పట్టలేదు. దయచేసి కాస్త వీళ్ళకి నీతులు చెప్పినా బూతులుగానే వినిపిస్తున్నారు. ఎక్కడో మన దేవుడిని విమర్శిస్తున్నారని ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి అమెరికాలో విమర్శించింది. ఇక్కడికి వచ్చి కూడా ముసలివాడును, పసివాడును దైవాంశ సముద్రులుగా భావించి వాళ్ళని పూజించమని మిమ్మల్ని అందరినీ ఎక్కడో అమెరికాలో మన భారతదేశ సంప్రదాయంలో కొట్టు కొట్టు వినయం, విధేయత, సంస్కారాలలో భారతదేశం మొత్తం మరో స్త్రీ రూపాన్ని తలపెట్టుకొచ్చేస్తున్నది. సిగ్గు తెచ్చుకోవాలి. వినయం, విధేయత ఆయుధకరించి మనం నేర్చుకోవాలి. అలా ఊరుకున్నారు కాబట్టి నన్ను ఒక పనికి మారిన వెతకలా చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేస్తే పసివాళ్ళుగా చూడటం మానేసి పనికిరాని వస్తువులుగా విసిరి పారేస్తున్నారు. ఇది తప్పు. తప్పని మీకు తెలుసు, అయినా తప్పు చేస్తూనే ఉంటాను. నేను నాయి, నేను ఇక్కడే ఉంటాను. ఈ ముసలి సమయం తెపోనా లాగా పెరిగి నా మాట వినండి. మీరే ప్రపంచంలో బ్రతుకుతున్న మీ నాన్నగారిని ఒంటరిగా వదిలేకండి. పిల్లల ఆదరణ దూరమైతే ఆ తండ్రి బ్రతకలేడు. మీరు అసలు మనుషులేనా? మానవత్వం లేక మీకు? మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా ఉంటున్నాం. ఇది నీకు శాపమా? కాలం కాదు, కర్మం కాదు, విధి రాసిన రాత కానే కాదు. ఇది అయిన వారు చేసిన ఘోరం. కాలచక్రమున ఎవరికైనా తప్పదు ఈ శోకం, తప్పదు ఈ శోకం. వెళ్ళిపోదామా? ఎక్కడి నుంచి మరి దూరంగా వెళ్ళిపోదాం తల్లి. ఎక్కడ వద్దమ్మా, వద్దు తల్లి, వెళ్ళిపోదాం తల్లి. ఎక్కడ వెళ్దామా? ఎక్కడ వెళ్దాం తల్లి? తల్లి వద్దమ్మా, ఇక్కడి నుంచి మరి దూరంగా వెళ్ళిపోదాం. దుర్మార్గుడా, నీ శ్రేయస్సు కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం ఆ అమ్మాయి ఎంతో కష్టపడి కలెక్టర్ లోను తీసుకొస్తే ఆ అమ్మాయిని మెచ్చుకోవాల్సింది పోయి దుర్భాషాన్ని హింసిస్తావా? నీ దగ్గర నీ విషయం తెలియవు. ఈ విషయం నీ ఉండలేదు. వెళ్ళిపోతాం తల్లి, వెళ్ళిపోదాం తల్లి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం.
నాకు కోడళ్ళైనా కూతుళ్ళైనా వాళ్ళే కనుక. అమ్మా ఎందుకమ్మా నాపై ఇంత కక్ష సాధించావు? ముసలి వాటిని కూడా చూడలేకపోయావు. అమ్మా అమ్మా నీ కన్న తండ్రి అయినా నిన్ను కట్టుకున్న వారి తండ్రి అయినా ఒక్కలాంటి వారే. అమ్మా అమ్మా నీలో మార్పు కోసం హరాడపడ్డారే కానీ నీ మీద నాకు ద్వేషం లేదు తల్లి, నీ మీద నాకు ద్వేషం లేదు. నీ మనసుని ఏమైనా నొప్పించి ఉంటే తను క్షమించు తల్లి. నీ పాదాన్ని నేను నడుస్తాను. నాకు దారి చూపించే కంటి చూపుడు అవుతావా తల్లి? మామయ్య కన్న తల్లిలా దారి చూపిస్తాను. కూతుర్ని నడిపించినట్టు నడిపించండి మామయ్య. కని పెంచిన తనయులే కఠినాత్ములై నదునెసల నడిపితే ఎచటికోయి నీ పయనం తెలియరానిది నీ గమ్యం. మీకేమైనా పిచ్చిపట్టిందా? ఇంకొంచెం వెళ్ళిపోతున్న సీన్ని మళ్ళీ వెనక్కిస్తాను. రాక్షసి, నీ మధ్యలో పడిపోయి నీ మాటలు విని తండ్రితో దుర్భంగా ప్రవర్తించి దుష్టుగా ప్రవర్తించి అమ్మా ఇప్పుడు ఈ శరీరం నాది కాదు. ఇప్పుడు ప్రాణం కలుగుతుందంటే అది మా నాన్న పెట్టిన భిక్ష. యాక్సిడెంట్ కిట్టి పోతే నాన్న తన కిట్టి నాకు ఇచ్చి నాకు ప్రాణదానం చేశాడు. ఇలాంటి పాపాత్మను రక్షించావు, తండ్రిని నాకు కాపాడావు. నీ ప్రాణకంటే నా ప్రాణం ఎక్కువ భావించి ఇప్పుడు కిట్టి నాకు దానం చేసేసావు. ఆ విషయం నాకు తెలియకుండా దాచేసావు. పేపర్లో ఎంతో గొప్పగా రాశాను నాన్న. ఈ విషయం నాకు తెలియకుండా ఇలా ఎందుకు చేసావు? ఇలా ఎందుకు చేశావు నాన్న? నీకు అంగవైకల్యం ఉన్న సంగతి తెలిసి ఎక్కడ మానసికంగా కుంగి కృషించిపోతావు అని అన్ని సాధ్యంగా అలానే దాచుకున్నాను. నిన్ను తండ్రిగా నా దేవుడు చెప్పాలి. ఏ ప్రక్షాళన నా పాపాన్ని కడిగేసుకోగలరు? మీరెంత తిట్టినా తోడలాడినా నాకు కోపం లేదు. మీరు ప్రేమగా చల్లగా సంతోషంగా ఉండాలని నా మేము కోరుకునేది. మీ దగ్గరుంటే మాకు ఆకలి తప్పులు ఉంటావు, కడుపు నిండుగా ఉంటుంది. మరెందుకురా మమ్మల్ని వృద్ధాశ్రమానికి అక్కడ మీరు కనపడక అల్లాడిపోతున్నారు. మీరు ప్రేమగా చూస్తే అసలు వృద్ధాశ్రమాలే ఉండవు కదరా. తల్లిదండ్రులు మీకు లభించిన వేదాలు, మీకు దొరికిన విజ్ఞానాలు మీకోసం బ్రతికే అమాయకులు రావాలి. పరమాన్న భోజనం పెట్టనక్కర్లేదు, ప్రేమగా 4 మాటలు మాట్లాడితే చాలు. గుళ్ళు గోపురాలు కట్టించనక్కర్లేదు, గుడి ముందు కూర్చునే పరిస్థితి లేకుండా. అవన్నీ చిన్న పాక వేసి అందులో మీ పెరట్లో పెట్టరా. మిమ్మల్ని పిల్లల్ని చూస్తూ హాయిగా బ్రతికేస్తాను. మిమ్మల్ని పిల్లల్ని చూస్తూ హాయిగా బ్రతికేస్తాను. చిత్రహింసలు పెట్టాను. సాధించని నేర్పించారు. మీరిద్దరు నాకు కొండంత వెలుగులు, వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు తల్లి, 2 కళ్ళమ్మా. చూసారా మామయ్య, నా కథకి ఎలాంటి ముగింపు లభించిందో?
నేను ఆనాడే చెప్పాను కదా, కుటుంబ వ్యవస్థలో తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడిన ధర్మగుణం, మానవత్వం, ఆత్మీయతానురాగాలు మూర్తీభవించిన ఈ భారతావని తలమానికమై విరాజిల్లుతుంది అని చరిత్రలో చెప్పిన మాటలు మరొక్కసారి నిజమై నాకేనాడో తెలుసు మావయ్య, కానీ తప్పక ఉంటుంది అని. ఈరోజు మనమందరం కలిసి వసుదైక కుటుంబంగా కలిసి జీవిస్తున్నాం. నాకెంతో సంతోషంగా ఉంది మావయ్య. నిజం తల్లి, నిజం. నువ్వు చెప్పే ప్రతి మాట నిజం తల్లి, అక్షరాల నిజం తల్లి. కుటుంబాలు బాగుంటేనే ఊళ్ళు బాగుంటాయి, ఊళ్ళు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అప్పుడే ఈ భారతదేశం సౌందర్య భారతమై విరాజిల్లుతుంది, సౌందర్య భారతమై విరాజిల్లుతుంది. ఇది శ్రీ మూర్తి కల్చరల్ అసోసియేషన్ కాకినాడ వారి సౌందర్య భారతం.